Hi children, good morning. Today we will learn the third part of the sixth unit, My Childhood, written by Abdul Kalam, our former Indian president. Okay, see. Kalam has three friends in his childhood. బాల్యంలో ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పుకున్నాం కదా మనం కొంచెం. రామనాథ్ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్. రామనాథ్ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశం ముగ్గురు కూడా బాల స్నేహితులు. ఆల్ దీస్ బాయ్స్ వేర్ ఫ్రమ్ ఆర్థడాక్స్ హిందూ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్. వీళ్ళంతా కూడా చాలా కట్టుదిట్టమైన సనాతన ఆచారాలు కలిగినటువంటి బ్రాహ్మలు. వ్యవహారాల్లో బాగా కఠినమైనటువంటి వ్యవహారాలు అనుసరించేవాళ్ళు, ఆచారాలు. యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ ఎవర్ ఫెల్ట్, పిల్లలుగా మాకు ఇలాంటి ఆచార వ్యవహారాలు, ఈ తేడాలు, వీడి హిందూ, వీడి ముస్లిం, వీడి బ్రాహ్మణ్ అనేటువంటివి మాకు తెలియదు. ఎవరికి, మా ముగ్గురులో ఎవరికి, నాతో కలిపి నలుగురిలో ఎవరికి తెలియదు మాకు. పిల్లలుగా ఆడుకునేవాళ్ళం. ఎనీ డిఫరెన్స్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్ బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ డిఫరెన్స్. మా మతాల మధ్య తేడా ఉందని మాకు ఎప్పుడూ తెలియదు. మేము పిల్లలుగా చక్కగా ఆడుకునేవాళ్ళం. అండ్ అప్ బ్రింగింగ్, మరి ఏ ఉన్నత కులాలు ఉన్నాయో, ఏ తక్కువ కులాలు, ఇవన్నీ మాకు అసలు తెలియదు. కులమతాలకు అతీతంగా మేము బాల్యాన్ని గడిపాము అని చెప్పాడు. ఇన్ ఫ్యాక్ట్ రామనాథ్ శాస్త్రి వాజ్ సన్ ఆఫ్ పక్షి లక్ష్మణ శాస్త్రి. వాళ్ళ నాన్నగారు, రామనాథ్ శాస్త్రి నాన్నగారి పేరెంట్ లక్ష్మణ శాస్త్రి. ద హై ప్రీస్ట్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్. రామేశ్వరం గుడికే ప్రధాన పూజారి, హై ప్రీస్ట్ అంటే. లేటర్ he took over the priesthood of the రామేశ్వరం టెంపుల్ ఫ్రమ్ హిస్ ఫాదర్. తర్వాత వాళ్ళ నాన్నగారి వారసత్వంగా తీసుకుని పూజారిగా స్వీకరించాడు బాధ్యతలను. ఎవరు? రామనాథ్ శాస్త్రి. అరవిందన్ వెంట్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ అరేంజింగ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ విజిటింగ్ పిలిగ్రిమ్స్. యాత్రికులకి రవాణా సౌకర్యాలు ఏర్పరిచేటువంటి పని నిమిత్తమై అరవిందను నిమగ్నమయ్యాడు, సెటిల్ అయ్యాడు. అండ్ శివప్రకాశన్ బికేమ్ ఏ క్యాటరింగ్ కాంట్రాక్టర్. భోజనాలు కాంట్రాక్ట్ మీద వండి పంపిస్తారు కదా, ఆ కాంట్రాక్టర్గా మారారు ఆయన శివప్రకాశన్. ఫర్ ద సౌదరన్ రైల్వేస్ శాఖలో క్యాటరింగ్ డిపార్ట్మెంట్కి చేరాడు ఆయన. ఏ విధంగా చేరాడు? బికేమ్ ఏ క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు రైల్వేలో భోజనాన్ని సప్లై చేయడానికి. సో ముగ్గురు మూడు రకాలుగా సప్లై, ఒకళ్ళు ప్రీస్ట్గా, ఒకళ్ళేమో మరి రవాణా శాఖలో పిలిగ్రిమ్ అంటే యాత్రా సందర్శకులకి బస్సులు ఏర్పాటు చేయడం, వాళ్ళ సౌకర్యం చూసేవాళ్ళుగా, మరొకళ్ళు రైల్వే శాఖలో మరి క్యాటరింగ్ అంటే భోజనానికి సంబంధించిన శాఖని కాంట్రాక్ట్ తీసుకున్నారు. ముగ్గురు మూడు రకాలు సెటిల్ అయ్యారు పెద్ద అయిన తర్వాత. డ్యూరింగ్ ద యాన్యువల్ శ్రీ సీతారామ కళ్యాణం సెరమనీ అంటే తంతు. మరి సంవత్సరంకి ఒకసారి సీతారాముల కళ్యాణం చేస్తారు ప్రతిసారి. అవర్ ఫ్యామిలీ యూస్ టు అరేంజ్ బోర్డ్స్ విత్ స్పెషల్ ప్లాట్ఫామ్. మా కుటుంబం వాళ్ళు, అది హిందువుల ఫంక్షన్ మాకు తెలియదు, మేము అందరం జాతి మత భేదాలు లేకుండా మేము ఉండేవాళ్ళం కాబట్టి మా కుటుంబం ప్రత్యేకించి పడవలను ఏర్పాటు చేసి మంచి మార్గాన్ని పడవలో ప్రయాణించడానికి, మరి సీతారాముల వారిని వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం మేము. ప్లాట్ఫామ్ ఫర్ క్యారియింగ్ ఐడల్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడి విగ్రహాలు తీసుకెళ్లేవాళ్ళం గుళ్ళో నుంచి ఐడల్స్ మీన్స్ విగ్రహాలు, దేవుళ్ళే. ఫ్రమ్ ద టెంపుల్ టు ద మ్యారేజ్ సైట్. గుడి దగ్గర నుంచి వాళ్ళు కళ్యాణ తంతు బయట చేస్తారు. నదిలో ఒక దిబ్బలాగా ఉంటుంది, ఆ దిబ్బ మీద చేస్తారు వాళ్ళు. దాని పేరు ఇచ్చాడు ఇక్కడ చూడండి. సిట్యుయేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పాండ్ కాల్డ్ రామతీర్థం అనేటువంటి సరస్సు మధ్యలో ఒక దిబ్బ లాంటిది ఉంది. అక్కడ మనుషులు ఉన్న కాసేపు ఎంజాయ్ చేయడానికి, దేవుడి యొక్క కళ్యాణం జరిపించడానికి అవకాశం ఉండేటువంటి స్థలం రామతీర్థంలో. విచ్ వాజ్ నియర్ అవర్ హౌస్. చాలా దగ్గర మా ఇంటికి అది రామతీర్థ సరస్సు. సో ఈ తంతుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ, బోట్స్ని, మరి వెళ్ళటానికి రహదారిని మొత్తాన్ని కూడా మేమే ఏర్పాటు చేసేవాళ్ళం. మా కుటుంబం వాళ్ళమే, కలాం కుటుంబం వాళ్ళు. కలాం ఎవరు? ముస్లిమ్స్. ఇక జరుగుతున్న కళ్యాణం సీతారాముల కళ్యాణం. సో వాళ్ళకి ఆ తేడా ఉండేది కాదు, సమిష్టిగా చేసేవాళ్ళు.
ఈవెన్ ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ప్రాఫిట్స్. ఈవెంట్స్ అంటే ఘటనలు, రామాయణంలో జరిగిన ఘటనల్ని మరియు ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ప్రాఫిట్స్ ప్రవక్తల యొక్క జీవిత చరిత్రని, వేర్ ద బెడ్ టైమ్ స్టోరీస్ మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ వుడ్ టెల్ ద చిల్డ్రన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా కుటుంబంలో మేము పడుకున్నాం కానీ నిద్రపోం. మా అమ్మ, మా అమ్మమ్మ వీళ్ళంతా కూడా ఈ రామాయణంలో కథలు, మరి మంచి మంచి ప్రవక్తల కథలు మాకు నిద్రపోయేటప్పుడు, బెడ్ టైమ్ స్టోరీస్ అంటే నిద్ర రాకముందు చక్కని కథలు విని ఆ కథలు వింటూ పడుకునేవాళ్ళు. అందుకని బెడ్ టైమ్ స్టోరీస్. అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు అంతా బిజీ, ఉన్నంతసేపు టీవీ మీద ఉంటున్నారు, లేదు. కానీ ఆ రోజుల్లో పిల్లలకి నైతిక విలువలు ఎలా వచ్చాయంటే ఇదిగో ఇలాంటి కథలు, రామాయణం, భాగవతుల కథలు, అలాగే మరి మంచి మంచి ప్రాఫిట్స్ కథలు, ప్రవక్తల యొక్క కథలు పిల్లలకి చెప్పి వాళ్ళల్లో అలాంటి భావాలు రేకెత్తించేవాళ్ళు. అంటే సుగుణాలను బీజం వేసేవాళ్ళు తల్లిదండ్రులు. ఎవరు వేసేవాళ్ళు? అమ్మ కానీ, ఇంకా ఇంట్లో కుటుంబంలో ఉన్న పెద్ద తాతలు కానీ, అమ్మమ్మలు కానీ, ఇలాంటి వాళ్ళ పిల్లల్ని కథలతో ఆకట్టుకొని వాళ్ళ జీవితాలను మలుపు తిప్పేవాళ్ళు ఆ రోజుల్లో. వన్ డే వెన్ ఐ వాజ్ ఇన్ ద 5th స్టాండర్డ్, అంటే ఎవరు ఇక్కడ మనం? కలాం. నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు అట్ రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్. ఎక్కడ చదువుతున్నాడు ఇతను? రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో 5వ క్లాస్లో ఉన్నప్పుడు అవర్ టీచర్ కేమ్ టు అవర్ క్లాస్. ఏ న్యూ టీచర్ కేమ్ టు అవర్ క్లాస్. కొత్త టీచర్ గారు మా తరగతి గదికి వచ్చారు. ఐ యూస్ టు వియర్ క్యాప్ విచ్ మార్క్డ్ మీ యాజ్ ఎ ముస్లిం. నేను ఎప్పుడు కూడా యూజ్డ్ అంటే రెగ్యులర్ క్యాప్ పెట్టుకుంటాను నేను. అది నా మతానికి సింబల్. ముస్లిం ఎప్పుడు కూడా పైన తల మీద క్యాప్ పెట్టి ఉంటారు. అండ్ ఐ ఆల్వేస్ సాట్ ఇన్ ఫ్రంట్ రో నెక్స్ట్ టు రామనాథ శాస్త్రి. ఐ ఆల్వేస్ సాట్, నేను ఎప్పుడు కూడా ముందు వరుసలో రామనాథ శాస్త్రి పక్కన కూర్చుంటాను. మేము ఇద్దరు పక్కన కూర్చుంటాం ఫస్ట్ బెంచీలో. హూ వర్ సేక్రెడ్ థ్రెడ్. ఆయన జందెం వేసుకునేవాడు, రామనాథ శాస్త్రి జందెం వేసుకునేవాడు. నేనేమో తలమెట్టి టోపీ పెట్టుకునేవాడిని. తలమెట్టి టోపీ ఉంటే ముస్లింగా గుర్తు, జందెం వేసుకుంటే బ్రాహ్మణులుగా గుర్తు. ద న్యూ టీచర్ కుడెంట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఏ ముస్లిం బాయ్. వచ్చి రావడంతో కొత్త మాస్టర్ గారికి మరి సనాతన బ్రాహ్మణుడి పిల్లవాడి పక్కన ఒక ముస్లిం అబ్బాయి కూర్చుంటాం సహించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఇక్కడ పదం ఇచ్చాడు చూడండి, నాట్ స్టమక్, జీర్ణం కాలేదు అతనికి. అంటే ఆ విషయాన్ని వంట పట్టించుకోలేకపోయాడు అనమాట, సహించలేకపోయాడు. ఇట్లా పక్కన కూర్చోడు 2 మతాలు, ఒక పవిత్రమైన బ్రాహ్మణ పిల్లవాడి పక్కన ఒక ముస్లిం కూర్చోవడం అన్న ఫీలింగ్తో అతను ఆపుకోలేకపోయాడు. ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్ యాజ్ ఎ న్యూ టీచర్ సా ఇట్. మరి సమాజంలో ర్యాంకింగ్ ఇచ్చారు కులాలకి, మతాలకి. మరి హిందూ బ్రాహ్మణ కులం అత్యధికమైనటువంటి గొప్ప స్థానం ఇవ్వబడింది. అలాంటి గొప్ప స్థానం గల బ్రాహ్మణ పిల్లాడి పక్కన ఒక ముస్లిం కూర్చోవడం ఆ సమాజంలో ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారము అని సహించలేకపోయాడు. ఆ దృష్టి చూశాడు అతను. టీచర్ సాయి ఇట్ అంటే ఉన్నత కులస్తుడి పక్కన ముస్లిం బాయ్ కూర్చోవడం ఏంటి అన్న భావంతో చూడటాన్ని అక్కడ ఇట్ అని ప్రతిధ్వనిస్తుంది. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఇన్ ద బ్యాక్ బెంచ్. ఇమీడియట్గా మాస్టర్ గారు జీర్ణం చేసుకోలేక ప్లీజ్ గో అండ్ సిట్ ఎట్ ద బ్యాక్ అని, వెళ్ళు వెనక్కి కూర్చోపో అని అడిగారు. ఎవరిని? అంటే ఎవరు? కలాంని. ఎవరు అడిగారు? మాస్టర్ గారు. తట్టుకోలేక కూర్చోవటం, బ్రాహ్మణ పిల్లాడి పక్కన ముస్లిం కూర్చోవటం తట్టుకోలేక, చూడలేక సోషల్ డిస్క్రిమినేషన్ పాటిస్తూ చక్కగా అతన్ని వెనక పెంచి పంపారు, పిల్లవాడైనా చూడకుండా. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. క్లాస్ మొత్తం ముందు అట్లా చేస్తే బాధ కదా. అది అంతవరకు వాళ్ళకి అసలు తెలియదు కదా, కుల మత భేదాలు తెలియవు కదా. అట్లాంటి పిల్లవాడిని సడన్గా లేపి వెనక్కి కూర్చోమనగానే మరి కలాం గారు చాలా బాధపడ్డారు. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. అసలు ఇలాంటిది ఎప్పుడు జరిగి ఉండలేదు కాబట్టి తనకి అవమానం, చాలా దుఃఖపడ్డాడు. అండ్ సో డిడ్ రామనాథ శాస్త్రి. అంతే, నా ఫ్రెండ్ని వేరు చేస్తారేంటి మాస్టర్ గారు, నా ఫ్రెండ్ ఇలా మాట్లాడారేంటి అని రామనాథ శాస్త్రి కూడా అంతే దుఃఖం కలిగింది. ఎందుకంటే వీళ్ళు కుల మతాలకు అతీతంగా పెరిగారు కాబట్టి పిల్లలు చాలా బాధపడ్డారు వేరు చేస్తే. హీ లుక్డ్ అట్టర్లీ డౌన్ కాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై
సీట్ ఇన్ ద లాస్ట్ రో. నా సీటు వెనక బెంచ్లో కూర్చోవాలి, నువ్వు తక్కువ కులస్తుడివి అన్న మాస్టర్ గారు పంపించేశారు. ద ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్. మరి రామనాథ్ శాస్త్రి ఏడుస్తున్నాడు. నా స్నేహితుడిని తక్కువ కులస్తుడని ఏలెత్తి చూపించి వెనక్కి కూర్చోబెట్టారని తట్టుకోలేకపోతున్నాడు అబ్బాయి. ద ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్. నాకు కనిపిస్తుంది అతను వెనక నుంచి అతన్ని ప్రతిబింబం చూస్తుంటే ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది రామనాథ్ శాస్త్రి కూడా. నాకేం బాగా దుఃఖం కలుగుతుంది, అసలు రామనాథ్ శాస్త్రి అయితే ఏడుస్తున్నాడు అనిపిస్తుంది నాకు. వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ ఏ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. I shifted to the last row, left a lasting impression on me. మరి మాస్టర్ గారు నా మీద చాలా తక్కువ భావంతో వెనక బెంచ్లో కూర్చోబెట్టడంతో శాస్త్రికి బాగా ఏడుపు వచ్చింది, అలా తక్కువ చేసి మాట్లాడటాన్ని బట్టి. ఆఫ్టర్ స్కూల్ వి వెంట్ హోమ్. సరే ఎలాగలా క్లాస్ గడిపాను, ఇంటికి వెళ్ళాం ఇద్దరం, రామనాథ్ శాస్త్రి నేను ఇద్దరం కలిసే వెళ్ళాం ఇంటికి. అండ్ టోల్డ్ అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. జరిగిన విషయాన్ని, తరగతుల గదిలో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు ఇద్దరికి, పూజనీయులైన తల్లిదండ్రులు తెలియజేశారు. లక్ష్మణ శాస్త్రి సమ్మౌండ్ ద టీచర్కి పిలిపించాడు. లక్ష్మణ శాస్త్రి ఇమీడియట్గా ఆర్డర్ చేశాడు టీచర్ని రమ్మని. అండ్ ఇన్ అవర్ ప్రజెన్స్, పిల్లల ఎదురుగుండానే, ఎవరంటే రామనాథ్ శాస్త్రి, కలాం, వాళ్ళ ఎదురుగుండానే టోల్డ్ అ టీచర్ దట్ హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ ఇన్ మైండ్స్ ఆఫ్ ద ఇన్నోసెంట్ చిల్డ్రన్. చూడండి మాస్టర్ గారు, మీరు పిల్లల మధ్య ఇలాంటి తక్కువ ఆలోచనలను, సమాజంలో అసమానతల గురించి, తర్వాత కమ్యూనల్ ఇంటాలరెన్స్, కుల మత భేదాల గురించి పిల్లలకు అలా చెప్పటం, అలా చేయటం పద్ధతిగా లేదు అని చెప్పారు రామనాథ్ శాస్త్రి వాళ్ళ నాన్న లక్ష్మణ్ శాస్త్రి. హీ బ్లంట్లీ ఆస్క్డ్ టీచర్ టు ఎయిదర్ అపలైజ్ ఆర్ క్విట్ ద స్కూల్. నిర్మోహమాటంగా బ్లంట్లీ చెప్పారు, నువ్వు పిల్లలకు క్షమాపణ చెప్తావా, అపలైజ్ అంటే క్షమాపణ చెప్తావా, ఆర్ క్విట్ ద స్కూల్, బడులు పెట్టి వెళ్ళిపోతావా. అండ్ ద ఐలాండ్, అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు నువ్వు, రామేశ్వరంలోనే ఉండకూడదు నువ్వు, ఇక ఇలాంటి భావాలు రేకెత్తిస్తే పిల్లల్లో. నాట్ ఓన్లీ డిడ్ అ టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్ బట్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్. నాట్ ఓన్లీ డిడ్ అ టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్. టీచర్ గారు తన బిహేవియర్కి బాధపడటమే కాకుండా, నాట్ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్ బట్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్ లక్ష్మణ శాస్త్రి కన్వేడ్ అల్టిమేట్లీ రీఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్. అలా కోప్పడుతూనే అలా భావాలు రేకెత్తించకూడదు, పిల్లల్ని సమాన దృష్టితో చూడాలి, కమ్యూనల్ డిస్క్రిమినేషన్స్ పిల్లలకి మధ్య రేపవద్దు, ఇంటాలరెన్స్లన్నింటినీ కూడా అని అతనిలో సంస్కరించారు. అతన్ని ఎవరిని, కొత్త మాస్టర్ గారికి ఇలాంటి విలువలని చెప్పి రీఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్, ఆ యుక్త వయసులో ఉన్న ఆ టీచర్ యొక్క భావాల్ని మార్చారు. ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. టోటల్గా మా రామేశ్వరం మొత్తం కూడా సెగ్రిగేషన్ అండ్ సపరేషన్, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, అంటే నువ్వు హిందూ, నేను ముస్లిము, నేను బ్రాహ్మిన్ అనేటువంటి ఇంటాలరెన్స్ లేవు అసలు మా రామేశ్వరంలో లేవు ఆ తేడాలు. ఇందాకే చెప్పారు కదా కలాం గారు, రాముల వారి కళ్యాణానికి మేము కూడా మా వంతు పాలు పంచుకుంటామని. సో మా ఊళ్ళోనే అలాంటి డిస్క్రిమినేషన్స్ తావులేదు అని చెప్తున్నారు. డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అంటే రకరకాల మతాలు, కులాలు, అలాంటి భేదం. హౌవెవర్ మై సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ దో an orthodox Brahmin with a very conservative wife. మా సైన్స్ టీచర్ గారు పేరు శివసుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన చాలా సనాతన బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు. అతని భార్య ఇంకా కన్సర్వేటివ్ వైఫ్ అనమాట. ఆచార వ్యవహారాలు, మడి తడిని బహుగా పాటించేటువంటి మనిషి ఆవిడ. ఇరుకు మనస్తత్వం అంటే ఇంకా వేరే కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ బ్రాడ్ మైండెడ్తో ఆహ్వానించే మనస్తత్వం లేదు ఆమెకి. అలాంటి భార్య ఉంది ఆయనకి. వాజ్ సంథింగ్ ఆఫ్
ఎ రెబెల్. ఒకవేళ మాస్టర్ గారు అలా ఉన్నప్పుడు కూడా కొద్దిగా గొప్ప మాస్టర్ గారు తిరస్కరించిన కుల మతాలను అలాంటి గుర్తుపెట్టుకొని మాస్టర్ గారు రెబెల్, అలా చేయకూడదని తిరిగి చెప్పేవాళ్ళు. వాజ్ సంథింగ్ ఆఫ్ రెబెల్. హీ అండ్ హిజ్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్. సి వాజ్ సంథింగ్ ఆఫ్ ఎ రెబెల్. హీ డిడ్ హిస్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్. ఈ సామాజిక కట్టుబాట్లు, సోషల్ బ్యారియర్స్ని కట్టుబాట్లను ఛేదించడానికి తిరగబడేవాళ్ళు ఆ మాస్టర్ గారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన భారీ సంకుచిత భావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన తిరగబడేవాళ్ళు ఇలాంటివి పాటించకూడదు అని. సో దట్ పీపుల్ ఫ్రమ్ వ్యారియింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. అనేక రకాల నేపథ్యం కలిగిన ప్రజలు ఈజీగా మమేకం కాగలరు ఎప్పుడు కుల మతాలకు అతీతంగా ఉన్నప్పుడు. కమ్యూనల్ డిస్క్రిమినేషను లేకుండా ఉన్నప్పుడు అందరూ ఒక తాటిపై ఉండగలరని విశ్వాసం ఉంది ఆ మాస్టర్ గారికి, సుబ్రహ్మణ్యం అయ్యర్ గారికి, సైన్స్ మాస్టర్ గారికి. హీ యూజ్డ్ అవర్స్ విత్ మీ. నాతో ఆయన గంటలు గడిపేవాడు, గంటలు. అండ్ వుడ్ సే, కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ యు ఆర్ on par with the highly educated people of the big cities. కలాం, ఐ వాంట్ టు డెవలప్ యూ. అయ్యా, నేను బాగా అభివృద్ధి చేయాలి, నిన్ను బాగా చదువులు అభివృద్ధి చేయాలి. సో దాట్ యు ఆర్ ఆన్ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్. నువ్వు ఎంత బాగా ఎదగాలి అంటే బాగా ఉన్నత విద్యావంతుడయ్యి పెద్ద పెద్ద సిటీల్లో మరి మంచి ఉద్యోగం చేయాలి, బాగా ఎదగాలి, నువ్వు నేను ఎదిగేలా చేస్తాను అని అంటూ ఉంటారు. ఎవరంట? సైన్స్ మాస్టర్ గారు. చూడండి ఇక్కడ ఈ సీన్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. వన్ డే హీ ఇన్వైటెడ్ మీ టు హిజ్ హోమ్ ఫర్ ఎ మీల్. మాస్టర్ గారు అకస్మాత్తుగా ఒకసారి వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. హిజ్ వైఫ్ వాజ్ హారిఫైడ్ అట్ ద ఐడియా ఆఫ్ ఎ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్. హిజ్ వైఫ్ వాజ్ హారిఫైడ్. భయంతో విహలమైపోయింది ఆవిడ. ఎందుకు? అట్ ద ఐడియా ఆఫ్ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్. పవిత్రమైన సాంప్రదాయబద్ధమైనటువంటి తన వంటగదిలో ఒక ముస్లిం భోజనం చేయటమా అన్న ఆలోచన కలిగితేనే ఆమెకు భయం వేసింది. సనాతన ఆచారాలు బాగా ఎక్కువ కదా, ఆమెకి సంకుచిత భావాలు ఎక్కువ కదా, అందుకని భయం వేసిపోయింది అసలు మాట వింటేనే. షీ రిఫ్యూజ్ టు సర్వ్ మీ ఇన్ హర్ కిచెన్. నువ్వు పిలుస్తావు కాక భోజనానికి, నేను మాత్రం కిచెన్లో వడ్డించడానికి తిరస్కరించింది. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వాజ్ నాట్ పెట్రబ్డ్. ఏమి పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు, డిస్టర్బ్ కాలేదు. నా డిడ్ హీ గెట్ యాంగ్రీ విత్ హిజ్ వైఫ్. కోపము తెచ్చుకోలేదు భార్య మీద, అలవాటే కదా భార్యకి అలాంటి మనస్తత్వం. బట్ ఇన్స్టెడ్ సర్వ్డ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. ఆయన స్వయంగా వడ్డించారు. నిమ్మక నీరెత్తిన చక్కగా ఉండి మాస్టర్ నాకు స్వయంగా వడ్డించారు భోజనం. అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ టు ఈట్ హిజ్ మీల్. భోజనం చేసిన దాకా నా పక్కనే ఉన్నారు మాస్టర్ గారు. హిజ్ వైఫ్ వాచ్డ్ us ఫ్రమ్ బిహైండ్ ద కిచెన్ డోర్. మాస్టర్ గారి భార్య తలుపు సందుల్లో నుంచి చూస్తుంది, తలుపు వెనక ఉంచని చూస్తుంది, మా ఇద్దరి వైపు గమనిస్తుంది. ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద వే ఐ ఏట్ రైస్. నాకెందుకు మా మేడం గారు నాకు భోజనం వడ్డించలేదు, వంటగదిలో ఎందుకు పెట్టలేదు, నేను తినే విధానంలో ఏమైనా తేడా ఉందా, వాళ్ళలాగా కాకుండా వేరేగా తింటున్నానా, డ్రాంక్ వాటర్ పోనీ నీళ్ళు తాగే విధానంలో తేడానా, ఆర్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్. భోజనం అయ్యాక కూడా శుభ్రంగా నేను ఇస్తరం చుట్టూ శుభ్రం చేస్తా కదా, మరి ఇవన్నీ ఎందుకు మరి మేడం గారు అలా చేశారు అని ఆలోచిస్తున్నాడు పిల్లవాడు. వెన్ ఐ వాజ్ లీవింగ్ హిస్ హౌస్, Subramaniam Iyer invited me to join him for dinner again the next weekend. కలాం గారు బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ ఇల్లు వదిలిపెట్టి వాళ్ళు మాస్టర్ ఇల్లు బయటకు వస్తుండగా, అరే అబ్బాయి మళ్ళీ వచ్చే వారం వీకెండ్లో ఆదివారం రోజు నువ్వు మా ఇంటికి మళ్ళీ భోజనానికి రావాలని ఆహ్వానించారు.
అబ్జర్వింగ్ మై హెజిటేషన్, ఇంకా భోజనానికి ఆ మేడం గారు వంటింట్లో పెట్టడానికి తిరస్కరించారు కాబట్టి ఇంక సంశయిస్తున్నాడు రాను అని చెప్పడానికి. హీ టోల్డ్ నాట్ టు గెట్ అప్సెట్, మేడం గారు అలా ప్రవర్తించారని కంగారు పడొద్దు, నువ్వు దిగులు పెట్టుకోవద్దు, అప్సెట్ కావద్దు. సేయింగ్ వన్స్ యూ డిసైడ్ టు చేంజ్ ద సిస్టమ్ సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి కాన్ఫ్రాంటెడ్. ఒకసారి నువ్వు వ్యవస్థను మార్చాలి అనుకుంటే ఇటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, కాన్ఫ్రాంటెడ్ నీట్గా ఎదుర్కోవాల్సి వస్తుంది. వెన్ ఐ విజిటెడ్ హిజ్ హౌస్ ద నెక్స్ట్ వీక్, మరి మాస్టర్ మీద గౌరవంతో వెళ్ళారు తర్వాత వారు కలాం గారు వాళ్ళ ఇంటికి. శివసుబ్రహ్మణ్య ఐఎస్ వైఫ్ టుక్ మీ ఇన్సైడ్ హర్ కిచెన్, ఆవిడే స్వయంగా కిచెన్లో తీసుకెళ్ళారు. అండ్ సర్వ్డ్ మీ ఫుడ్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్, చక్కగా వడ్డించారు మాస్టర్ భార్య. దెన్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఓవర్, సరే యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం. అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమ్మినెంట్, మరి భారతదేశం యొక్క స్వరాజ్యము వచ్చింది, ఇమ్మినెంట్. ఇండియా విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. సో స్వరాజ్యం వచ్చింది కాబట్టి మన సొంత జాతిని మనం నిర్మించుకోవచ్చు, మన భారత జాతిని డిక్లేర్డ్ గాంధీజీ గారు చెప్పారు. ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం, అంతులేని అవధులు లేని ఆశ కలిగింది, ఆప్టిమిజం ఆశ కలిగింది. స్వతంత్ర భారతదేశం ఇంకా మనం చేసుకోవచ్చు అని గాంధీ చెప్పగానే. ఐ ఆస్క్డ్ మై ఫాదర్ ఫర్ పర్మిషన్ టు లీవ్ రామేశ్వరం అండ్ స్టడీ ఎట్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ రామనాథపురం. నాన్న నేను రామేశ్వరం వదిలిపెట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి రామనాథపురం వెళ్తాను, అక్కడ చదువుకుంటానని వాళ్ళ నాన్న అడిగారు కలాం గారు. హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్, మా నాన్న చెప్పారు పెద్దగా, ఏమని, అబుల్ ఐ నో యూ హ్యావ్ టు గో అవే టు గ్రో, అయ్యా నువ్వు ఎదగాలి అంటే బయటికి వెళ్ళాలి, నా దగ్గర ఉంటే చాలదు. డస్ ద సెగల్ నాట్ ఫ్లై అక్రాస్ సన్ ఎలోన్ అండ్ వితౌట్ ఎ నెస్ట్, సెగల్ పక్షి ఎంతసేపు సముద్రం దగ్గరే చుట్టే ఎగరగలదు, ఉదయాన్నే అరుస్తుంది చేపలు పట్టుకోవడానికి. తర్వాత డస్ సెగల్ నాట్ ఫ్లై అక్రాస్ సన్ ఎలోన్ అండ్ వితౌట్ నెస్ట్, ఒక్కతే గూడు లేకుండా ఎంతకాలం ఎగరగలది సముద్రం మీద గుండా. హీ కోటెడ్ ఖలీల్ గిబ్రాన్ టు మై హెసిటెంట్ మదర్. వాళ్ళ అమ్మ భయపడుతుంది, కలాం చిన్నపిల్లాడు కదా బయటకు ఎట్టపోయి చదువుకుంటాడు ఒక్కడే అని. అప్పుడు వాళ్ళ నాన్న ఖలీల్ గిబ్రాన్ గారి యొక్క కొటేషన్ చెప్పారు, ఏమని, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. అమ్మ, పిల్లలు మన పిల్లలు కాదు, వాళ్ళు ఎదగాలి, మన దగ్గరే పెట్టుకోకూడదు. సో ఆ మాటకు అర్థం వచ్చేట్టుగా యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, నీవు కన్న పిల్లలు నీ పిల్లలు కాలేరు. దే ఆర్ ద సన్స్ ఆఫ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, మరి జీవితకాలం కూడా వాళ్ళు భారతమాత బిడ్డలు సంతానం. దే కేమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ, నీ ద్వారా జన్మించాడు కానీ మరి నువ్వే కారణం, బట్ నాట్ ఫ్రమ్ యూ, నువ్వు సృష్టించలేదు, నీ ద్వారా జన్మించాడంతే. యూ మే గివ్ దెమ్ యువర్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్, నువ్వు ప్రేమను పంచు, నువ్వు జన్మనిచ్చావు కాబట్టి నీ కొడుకు కాబట్టి నువ్వు ప్రేమించు, అంతేకాని అతన్ని నీతోటే ఉంచుకోవాలని స్వార్థం మాత్రం ఉండకూడదు. నాట్ యువర్ థాట్స్, నీ ఆలోచనలు పిల్లవాడిపై రుద్దొద్దు, పిల్లవాడి ఆలోచనల ప్రకారం మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. జీవించడం వాడిష్టం, బతకడం మనం కన్నాం అంతవరకే, పెంచుతాం అంతవరకే, కానీ వాడి స్వేచ్ఛనిచ్చి వాడి ఆలోచన విధానాన్ని బట్టి మనం నడవాలి, మన ఆలోచనలు పిల్లలపై రుద్దకూడదు. నాట్ యువర్ థాట్స్ ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్, ప్రతి పిల్లవాడికి జీవితం పట్ల వాళ్ళకు సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉంటాయి.
కాబట్టి మన పిల్లలు మనకు జన్మించారు, మన ఇష్టము అనేది మాత్రం ఉండకుండా వాళ్ళ ఇష్టాలను కూడా మన్నిస్తూ వాళ్ళని ఎదగనివ్వాలి అని మరి ఏషియా అమ్మకి మరి కలాం గారు నాన్నగారు చెప్పారు. పిల్లాన్ని ఎట్లా ఏం చేయాలి, ఎట్లా పంపించాలని బాధపడుతున్నప్పుడు చెప్పిన మాట ఇది. బై ఏపీజే అబ్దుల్ కలాం. ఇది రాసిందారు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో నుంచి తన బాల్యం గురించి చిన్న చాప్టర్ ఇది. సో ఇప్పుడే కాక అబ్దుల్ కలాం గారి గురించి ఇచ్చారు చూడండమ్మా. యాజ్ అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ 15th October 1931. అక్టోబర్ 15, 1931 పుట్టారు. ఆయన పూర్తి పేరు ఇది. అట్ రామేశ్వరం ఇన్ తమిళనాడు. రామేశ్వరంలో తమిళనాడులో పుట్టారు. హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇవల్యూషన్ ఆఫ్ ఇస్రోస్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్. ఇస్రో లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ కోసం చాలా కష్టపడ్డారు ఆయన. రాకెట్లది ఇస్రో సంబంధించింది సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అది. దానికోసం చాలా కష్టపడ్డారు ఆయన. పర్టికులర్లీ ద పిఎస్ఎల్వి కాన్ఫిగరేషన్ అండ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ అగ్ని అండ్ పృథ్వీ missiles and building indigenous capability in critical technologies through networking of multiple institutions. చాలా ఇన్స్టిట్యూషన్స్ కలిసి టెక్నాలజీని డెవలప్ చేసి అగ్ని పృథ్వీ అనే శాటిలైట్లని విడుదల చేయడంలో అంటే నిర్మాణంలోనూ వాటిని విజయవంతంగా స్పేస్లో పంపడంలోనూ చాలా కష్టపడ్డారు ఆయన. ఇస్రో అంటే అదే కదా. In his literary pursuit, for 4 of Dr. Kalam's books, సాహిత్యపరంగా లిటరీ పర్సూట్ అంటే సాహిత్యపరంగా ఆయన 4 పుస్తకాలు రాశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన పాఠం దాంట్లోంచి ఇచ్చింది. ఇండియా 2020 రాశారు. ఏ విజన్ ఫర్ ఎ న్యూ మిలీనియం, కొత్త మిలీనియం అంటే కొత్త సంవత్సరం, అంటే ఇండియాని మరి కొత్త భావాలతోటి చూడటం. ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం, ఈ బుక్స్ బాగా పేరుగాంచినాయి. మై జర్నీ, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియన్ 2020, ఏ విజన్ ఫర్ ఎ న్యూ మిలీనియం, మై జర్నీ బుక్స్ చాలా ఫేమస్ ఆయన రాసినాయి. అండ్ ఇగ్నిటెడ్ మైండ్స్, అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా, ఈ పుస్తకాలు కూడా చాలా పేరుగాంచినాయి. హ్యావ్ బికమ్ హౌస్ హోల్డ్ నేమ్స్ ఇన్ ఇండియా అండ్ అమాంగ్ ది ఇండియన్ నేషనల్ అబ్రాడ్. మరి భారతదేశంలో ఆ పుస్తకాలు బాగా పేరు వచ్చింది. మరి అబ్రాడ్లో కూడా ఆ పుస్తకాలు బాగా పేరుగాంచాయి అతని రచనలు. డాక్టర్ కలాం రిసీవ్డ్ ఆనరీ డాక్టరేట్స్ ఫ్రమ్ 30 యూనివర్సిటీస్. డాక్టరేట్ డిగ్రీ 30 యూనివర్సిటీల నుంచి పొందారు ఆయన. అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పొందారు. హీ వాజ్ అవార్డెడ్ ద కవటెడ్ సివిలియన్ అవార్డ్స్, పద్మభూషణ్ ఇన్ 1881 అండ్ పద్మవిభూషణ్ ఇన్ 1990 అండ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న 1997. భారతరత్న అవార్డు కూడా పొందారు ఆయన. దాన్ని హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటారు. నెక్స్ట్, డాక్టర్ కలాం బికేమ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 25th July 2002. 2002లో జూలై 25వ తారీఖున మన భారతదేశానికి ఏమయ్యారు ఆయన? రాష్ట్రపతి ప్రెసిడెంట్ అయ్యారు. భారతదేశ ప్రెసిడెంట్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.